ముఖేష్ కుమార్ ఆప్షన్ మెంబర్స్ వెంట మేము జవహర్ నుంచి రావడం జరిగింది హైదరాబాద్కి. గతంలో రంగన్న సార్ జవహర్ రావడం చాలా సంతోషకరం. అదే కాకుండా ఇక్కడ ప్రజావాణి పెట్టడం చాలా ఇంకా సంతోషం. మేము జవహర్ నగర్ నుంచి ప్రభుత్వ భూమి కాపాడడం కోసం రావడం జరిగింది. 474, 475, 500, 501, 476. గతంలో ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని మాజీ మేయర్ మేఘల అయ్యప్ప వాళ్ళ బినామీలకు సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళందరూ కలిసి స్విమ్మింగ్ పూల్ ఫామ్లు కట్టుకోవడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా 501 సర్వే నెంబర్ కానీ 502 కానీ 474లో కానీ యాప్రాలకు ఆనుకుని ఉండే ల్యాండ్ చాలా ప్రైమ్ ల్యాండ్. సో దీనిపైన కంప్లీట్ సార్ చాలా మంచి స్పందించారు. ఖచ్చితంగా జవహర్ నగర్లో విత్ ఇన్ 1 or 2 డేస్లో మేము అక్కడ విజిట్ చేసి జవహర్ నగర్లో ప్రభుత్వ భూమి ఎవరు కొనకుండా అమ్మకుండా అమ్మిన వాళ్ళకి క్రిమినల్ చర్యలు పెట్టి తీసుకుంటామని చెప్పారు. చాలా సంతోషం. హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి మనకు జవహర్ నగర్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ యొక్క 2500 ఎకరాలు ఇంకా ఖాళీ స్థలం ఉంది జవహర్ నగర్ లో. ఆ స్థలాన్ని కూడా కాపాడతామని చెప్పారు. చాలా సంతోషమైనది. సార్ రావాలి, సార్ వెల్కమ్. సార్కి ఎటువంటి డౌట్ ఉన్నా మేము క్లారిఫికేషన్ అన్ని ప్రికాషన్ తీసుకొచ్చాము. జవహర్ నగర్ ప్రజల విజ్ఞప్తి ఒకటే, పేద ప్రజలు ఎవరైతే నివసించిన జవహర్ నగర్ వాళ్ళు అనవసరంగా అక్కడ ఉన్న లీడర్ల పరంగా కానీ రిలేషన్ ధర పరంగా వాళ్ళపైన మీరు కొని మోసపోవద్దు. మా ఒక విజ్ఞప్తి. మీదేమైనా ఉంటే మాత్రం గ్రామ కంఠమని ఉంది, లీగల్గా ఉంటే మీరు కొనండి, ఇల్లీగల్ ఉంటే కొనవద్దు. ఈ నోటు కూడా అసలే కొనవద్దు. మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.